ఢిల్లీ బయలుదేరారు ఏపీ సీఎం చంద్రబాబు. రేపు ఢిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరు కానున్నారు. అభివృద్ధి భారత్ 2047 అజెండాగా నీతి ఆయోగ్ సమావేశం కానుంది. ఏపీ అభివృద్ధిపైన విజన్ డాక్యుమెంట్ రూపొందించిన సర్కార్ ఏపీ లక్ష్యాలు, అమరావతి, పోలవరంపై ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఇప్పటికే పోలవరం పైన కేబినెట్ లో చర్చించిన ఏపీ ప్రభుత్వం వ్యవసాయం, ఆక్వా రంగాలకు ఏపీలో అవకాశాలపై ప్రస్తావించనుంది. ఢిల్లీలో చంద్రబాబు పర్యటనకు సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపి, రేపు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ పాలక మండలి భేటీ జరగబోతోంది. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కళా కేంద్రంలో ఈ సమావేశం జరుగుతుంది. నీతి ఆయోగ్ చైర్మన్ గా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. ఇందులో సభ్యులుగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, ఇటు ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర మంత్రులు వీరంతా కూడా ఉండడం జరిగింది. 2015లో ప్లానింగ్ కమిషన్ రద్దు చేసిన తర్వాత నీతి ఆయోగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా వికసిత్ భారత్ 2047 ఇచ్చించడంతో ఈ ముఖ్యంగా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన విజన్ డాక్యుమెంట్ పైన ప్రధానంగా నీతి ఆయోగ్ పాలక మండలి చర్చించబోతోంది. కేంద్రంలో 3వసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులు జరగడం చెప్పి ఈ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని బహిష్కరించారు. అలాగే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ నీతి ఆయోగ్ పాలక మండలి భేటీని బహిష్కరించడం జరిగింది. అయితే మమతా బెనర్జీ లాంటి వారు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్ని నేరుగా సమావేశంలోనే ప్రస్తావించడానికి వారు నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్య పాలన, పరస్పర సహకారాన్ని పెంపొందించడం కోసం గ్రామీణ, పట్టణ జనాభా రెండింటికి కూడా జీవనాన్యతను పెంచడానికి ప్రభుత్వాలు చేపట్టాల్సిన కార్యక్రమాలపైన ఈ పాలక మండలిలో చర్చ జరగబోతోంది. కొన్ని కీలక తీర్మానాలను కూడా పాలక మండలి చేయబోతోంది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని 2047కి సాధించడంలో రాష్ట్రాల పాత్ర పైన కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. అందులో భాగంగా ఏపీకి సంబంధించి ముఖ్యంగా ఈ వికసిత్ ఏపీ 2047 అన్న అంశాలకు సంబంధించి చంద్రబాబు కూడా నీతి ఆయోగ్ భేటీలో ప్రస్తావించబోతున్నారు. ఏపీ అని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి విజన్ డాక్యుమెంట్ పైన ఇప్పటికే కసరత్తు చేయడం జరిగింది చంద్రబాబు ప్రభుత్వం. సో ఏపీలో ముఖ్యంగా వివిధ అభివృద్ధికి సంబంధించి చేపట్టాల్సిన అంశాలపైన ప్రధానంగా నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించబోతున్నారు. గోపి, అలానే మనం చూస్తూ ఉన్నాము, అంటే కేంద్రంతో ఏపీకి సంబంధించిన సంబంధాలు అంటే సత్సంబంధం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో పోలవరానికి సంబంధించి కూడా హెల్ప్ చేస్తామని కేంద్రం చెప్తోంది. సో అదే ఎజెండాతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇంకా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశమే ఉండొచ్చు. ఖచ్చితంగా ఏపీ అభివృద్ధికి ముఖ్యంగా ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందో ఇటీవల బడ్జెట్ లో కీలక కేటాయింపుల్ని కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఆ రాజధాని నిర్మాణానికి కానీ, పోలవరం బాధ్యత తీసుకుంటామని చెప్పడం కానీ, విభజన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పడం కానీ, సో ఖచ్చితంగా ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి ఉన్న అవకాశాలు ఏంటి అన్న అంశాలను కూడా ముఖ్యంగా వ్యవసాయం, ఆక్వా రంగాలకు ఉన్న అంశాలని చంద్రబాబు ప్రస్తావించబోతున్నారు. అలాగే జీడీపీ గ్రోత్ రేట్ పెంచడానికి ఎటువంటి లక్ష్యాలు, ప్రణాళికలతో ముందుకెళ్లబోతున్నారు, దానికి కేంద్ర సహకారం ఎంతవరకు అవసరం, అలాగే మౌలిక వస్తువులు, సేవల రంగ అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాలను ప్రస్తావించబోతున్నారు. అలాగే డిజిటల్ కరెన్సీకి సంబంధించిన ఆవశ్యకతను కూడా నీతి ఆయోగ్ లో చంద్రబాబు వివరించబోతున్నారు. సో వికసిత్ ఏపీ అంటే అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడానికి ఇటు తమ ముందున్న అవకాశాలు ఏంటి, వీటన్నిటినీ కూడా ఇటు ఈ నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని అలాగే కేంద్ర మంత్రులకు కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. బడ్జెట్ లో కేటాయింపులకి కృతజ్ఞతలు తెలిపే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే జాతీయ స్థాయిలో చేపట్టాల్సిన అంశాలు ఈజ్ ఆఫ్ లివింగ్ కానీ, అలాగే తాగునీరు, విద్యుత్, ఆరోగ్యం, పాఠశాల విద్య, ఇటువంటి అంశాలు రంగాల వారీగా తీసుకోవాల్సిన చర్యలు, భారత్ అభివృద్ధి చెందిన దేశంగా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఈ నీతి ఆయోగ్ సమావేశంలో పాలక మండలి సభ్యులంతా కూడా చర్చించబోతున్నారు. రైట్ గోపి.